నిజామాబాద్ ఎంపీగా ఉంటూ ఇప్పుడు ఏరియా ఎమ్మెల్యేల తరఫున కూడా మీరు వాళ్ళతో పాటు ప్రచారానికి ముందుకు సాగుతున్నారు అండ్ ఐకాన్గా నిలిచారు. సో మరి మీ చరిష్మా అక్కడ పనిచేస్తుంది అంటారా? అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్ చరిష్మా. యాజ్ అన్ ఎంపీ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఏరియాలో ఎలక్షన్ ఉన్నప్పుడు తప్పకుండా పనిచేయాలన్నది ఒకటి ఇంపార్టెంట్. నా బాధ్యతగా ప్రజలకు గుర్తు చేయాల్సింది ఒకటి, ఖచ్చితంగా ఎవరికి ఉండే అభిమానులు కానీ ఎవరిని నచ్చేవాళ్ళు కానీ వాళ్ళకు ఉంటారు ఒకటి. రెండవది అల్టిమేట్గా ప్రజలకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్ అవుతాయి, వాళ్ళు పాజిటివ్గా ఓటేస్తారు, కాకపోతే నెగిటివ్గా ఓటేస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది సినిమా యాక్టర్లు వచ్చిపోతున్నారు, చాలా మంది స్టార్ క్యాంపెయినర్లను ఎక్కడెక్కడో వస్తున్నారు, వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు సంబంధం లేకుండా ఇక్కడ వాటితో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది, దానికి ఏం రియాక్షన్ రావట్లేదు జనాల నుంచి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ అబౌట్ అ ఫ్యాక్ట్. టుడే ఫ్యాక్ట్ ఇస్ డెవలప్మెంట్ హ్యాస్ రీచ్డ్ తెలంగాణ విలేజెస్, డెవలప్మెంట్ హ్యాస్ రీచ్డ్ ఇండివిజువల్ హౌసెస్, ఇండివిజువల్స్ యాక్చువల్లీ. సో దాంతో ఒక పాజిటివ్ రియాక్షన్ కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో ఉంది. ఓకే, సో ఎక్కడైతే చూపాలో తెలియక ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు అనేసి మీరు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. వెన్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్ టు టార్గెట్, అప్పుడు ఆ ఇష్యూస్ మీద మాట్లాడతారు ఎవరైనా. ఇష్యూ లేదనుకోండి, ఇష్యూ లేని దాన్ని నాన్ ఇష్యూని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి ప్రజల్ని చేరడంతో ప్రజలంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు అయిపోతున్నారు అనేటటువంటి ఒక ఆందోళనతో కుటుంబ పాలన, ఈ పాలన, ఆ పాలన అని పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో నాన్ ఇష్యూని ఇష్యూ చేసి పెట్టడం, అసలు ఇష్యూ మీద మాట్లాడుకోవడం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, ఈ కూటమి నాయకులు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్ట్ ఆపాలని ఉత్తరం రాశారు, అది వెనక్కి తీసుకోగలుగుతారా? ఇది ఒకటే క్వశ్చన్, ఎక్కువ ఏం లేదు, ఓన్లీ వన్ క్వశ్చన్. ఆయన ఒక 35 లెటర్లు రాసిండండి తెలంగాణలో వేరియస్ ప్రాజెక్ట్స్ కట్టదని, ఆ వెనక్కి తీసుకొని ఓట్లు అడగడానికి రమ్మనండి, మాకేం ఇబ్బంది లేదు, అది చేస్తారు. ఇది ఒకటే క్వశ్చన్ నేను అడిగి, ఇంక వేరే ఇష్యూ లేదు. సో అట్లా వాళ్ళు స్పెసిఫిక్గా మమ్మల్ని ఒకటి అడగమని అడగరు, ఎందుకంటే ఇందులో బాగాలేదు, అందులో బాగాలేదు, ఇందులో కమిషన్ తీసుకున్నారు, అన్నీ ఏంటంటే వేగ్ రూమర్స్, వేగ్ ఆరోపణలు దట్ పీపుల్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్. సో నిజామాబాద్లో కూడా ఇప్పుడు చాలా గట్టి పోటీ ఉందని టాక్, దాని గురించి మీరేమంటారు? అంటే నిజామాబాద్ లో గట్టి పోటీ ఉండి, అంటే తెలిసి అన్నారా తెలియకన్నారా తెలియదు, బట్ గట్టి పోటీ ఉంది, అక్కడ గెలవడం ఏంటి అన్నట్టు కూడా టాక్ వస్తుంది. సో మీరు నవ్వుతున్నారు, దాంట్లో నాకు ఫన్నీ. యు ఆర్ వెరీ రైట్, ఇట్స్ జస్ట్ టాక్, ఇట్స్ జస్ట్ టాక్, అంతకు మించి ఏం లేదు. ఓకే అండి. సో మరి ఇది మాత్రమే కాకుండా కేసీఆర్ గారు ఇప్పుడు మహాకూటమి ఏర్పడిందే మూకుమ్మడిగా అందరూ కలిసి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కే పంపించాలి, ఎటు తిరిగి రావద్దు, ఎవరి ఈగో హర్ట్ కాకుండా ఫుల్ క్లాస్ గా క్లీన్ గా ఓడించాలనేసి అనుకున్నారు. సో మరి దీనిపై మీరేమంటారు? అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఈ మహాకూటమి అనేటటువంటిది అసలు ఆ కూటమిలో వాళ్ళ సీట్ డిస్ట్రిబ్యూషన్స్ అప్పుడు మీరు చూసుంటారు. కోదండరాం సార్ 10 సార్లు బయటకు వచ్చి నాకు బాధ అవుతుంది, కాంగ్రెస్ నన్ను అవమానపరిచిందని ఆయనే చెప్పారు, పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. అంటే ఒకరినొకరు పార్ట్నర్స్నే వాళ్ళు అవమానించుకుంటే రేపటి నాడు ప్రజలకు ఏం చేస్తారండి వాళ్ళు? అసలు సీట్ల సర్దుబాటే చేసుకోలేకపోయాను. రేపు అంత పెద్ద పాలసీలు ఉంటాయి, ప్రజల కోసం మాట్లాడాల్సిన అంశాలు ఉంటాయి, అవన్నీ ఎట్లా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటే ఎవరు కాదంటారు? నీళ్ళ ప్రాజెక్ట్ కడదామంటే కూటమి మెయిన్ పార్ట్నర్ అయిన చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? తెలంగాణలో నీళ్ళ ప్రాజెక్ట్ కడదామంటే కృష్ణాలో తెలంగాణ వాటా ఇవ్వాలంటే ఒప్పుకుంటాడా చంద్రబాబు నాయుడు? మరి ఏం కూటమి అది? ఏ ప్రాతిపదిక మీద కూటమి? దీస్ థింగ్స్ హ్యావ్ టు బి ఆన్సర్ టు పీపుల్ వెన్ యు ఆర్ గోయింగ్ టు పోల్స్. ఓట్లు అడుగుతున్నాం అంటే ఇలా మేము అడుగుతున్నాం హక్కుగా, ఎస్ పెన్షన్స్ ఇస్తున్నాం అడుగుతున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అడుగుతున్నాం, అన్నీ ఎందుకండి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, మాకు ఓటేమని హక్కుగా అడుగుతున్నాం. వాళ్ళు ఏ హక్కుతో అడుగుతారండి? చంద్రబాబు నాయుడుని తెస్తున్నామని అడుగుతారా? లేదా కోదండరాం సార్ని ఇన్సల్ట్ చేసినామని అడుగుతారా? ఏం అడుగుతారు? దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో మరి స్పెషల్లీ మనం లేడీస్ గురించి మాట్లాడితే మీరైతే అల్లు పెరుకోకుండా, అంటే మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను. సో నేను స్టాప్ కూడా ఈ మధ్యలో తీసుకునే ఛాన్స్ ఉందని నేను ఆగాను, ఎందుకంటే చూడాలి, చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే అనడం కాదు, ఇక్కడ దగ్గరుండి చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారో. ఎనర్జీ మొత్తం ఇక్కడ డౌన్ అయిపోయినా మిమ్మల్ని చూస్తే కొంచెం వచ్చింది మీ ఫేస్ నుంచి, మీకు జనాల నుంచి ఎనర్జీ వస్తుంది అంటారు, నిజమే అంటారు? అఫ్ కోర్స్ అండి, వాళ్ళని చూస్తే ఇప్పుడు నేను ఒక్క ఊరు నుండి ఒక ఊరికి వెళ్తున్నాను, వాళ్ళు అదే ఊరిలో 2-3 అవర్స్ నుంచి మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళంతా కష్టపడి మంగళారతులు పట్టుకొని, పువ్వులు పట్టుకొని 3 గంటలు వెయిట్ చేయడం అంటే ఈజీ కాదు, ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టి మన కోసం వెయిట్ చేయడం. సో ఆటోమేటిక్గా వాళ్ళని చూడగానే మనకు ఎనర్జీ వస్తుంది. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే 3 గంటలు వెయిట్ చేస్తారండి ఎవరైనా, ఏం పని ఎండలో. ఎగ్జాక్ట్లీ, సో అది వాళ్ళని చూడంగానే మనకు ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.